హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. అందరూ బాగున్నారా? మీరంతా క్షేమంగా ఉన్నారని ప్రతిరోజు దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాను. మీరు కూడా మా కోసము, మా కుటుంబం కోసము, మా పరిచర్య కోసం ప్రార్థన చేయాలని మిమ్మల్ని అందరినీ ప్రేమతో కోరుకుంటున్నాను. మీరు వాక్య భాగంలోకి వెళ్ళిపోదాము. లూకాసు సువార్త 18వ అధ్యాయము 35వ వచనంలో, ఆయన యెరికో పట్టణంకు సమీపించినప్పుడు ఒక గుడ్డివాడు త్రోవ పక్కన కూర్చుండి భిక్షమడుకొనుచుండెను. జనసమూహము దాటిపోచున్నట్టు వాడు చప్పుడు విని ఇది ఏమని అడుగగా, వారు నజరేయుడైన యేసు ఈ మార్గమున వెళుచున్నాడని వానితో చెప్పారు. అప్పుడు వాడు, యేసు, దావీదు కుమారుడా, నన్ను కరుణించమని కేకలు వేయగా, ఊరకుండుమని ముందర నడుచున్న వారు వారిని గద్దించిరి. కానీ వాడు మరి ఎక్కువగా, దావీదు కుమారుడా, నన్ను కరుణించమని కేకలు వేశాను. అంతటా యేసు నిలిచి వానిని తన యొద్దకు తీసుకుని రమ్మనెను. వాడు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన, నేను నీకేమి చేయకూరుచున్నానని అడుగగా, వాడు, ప్రభువా, చూపు పొందకూరుచున్నానను. యేసు, చూపు పొందుము, నీ విశ్వాసం నేను స్వస్థపరచునని వానితో చెప్పాను. ఇక్కడ యేసు ప్రభువు ఆ గుడ్డివాడిని చూచి, నేను నీకేం చేయగోరుచున్నావని అడుగగా, వాడు, ప్రభువా, చూపు పొందగోరుచున్నానని. యేసు అందుకు, చూపు పొందుము, నీ విశ్వాసం నేను స్వస్థపరచునని చెప్పెను. అనగా ఆ గుడ్డివాడు యేసు ప్రభువు యందు విశ్వాసం ఉంచినట్లుగా మనము ఇక్కడ చూస్తున్నాం అన్నమాట. యేసు ప్రభువు అతను పిలిచి, నీకేం కావాలి, నేనేం చేయాలని అడిగినప్పుడు ఆ ఒక గుడ్డివాడు ఏం చెప్పాడంటే, నాకు చూపు కావాలయ్యా అని అడిగాడు. యేసు ప్రభువు అతను అడిగినట్లుగానే అతను చూపు ఇచ్చేశాడు. ఇచ్చేసిన తర్వాత ఒక మాట చెప్తున్నాడు. ఏ మాట అంటే, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని చెప్పెను. ఆ గుడ్డివాడు యేసు ప్రభువు మీద విశ్వాసం ఉంచాడు. తన చీకటి బ్రతుకు నుంచి, తన అంధకారంలో నుంచి వెలుగులోనికి తీసుకొచ్చేవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే అని ఆయన విశ్వాసం ఉంచాడు. ఆ విశ్వాసమే ఆయనని స్వస్థపరచునని యేసు ప్రభువు చెప్పాడు. నిజంగా అలాంటి విశ్వాసము నీ దగ్గర ఉందా అండి? ఆ విశ్వాసంతో నీవు జీవిస్తున్నావా? ఆ విశ్వాసంతో నువ్వు బ్రతుకుతున్నావా? నువ్వు కష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు నా యేసు ప్రభు నన్ను స్వస్థపరుస్తాడు, ఆయనే నా మార్గం, ఆయనే నా సత్యం, ఆయనే నా జీవము అని ఏ రోజన్నా కూడా ఆయన మీద విశ్వాసం ఉంచారా? చూడండి, ఆ చూపు లేనటువంటి, ఆ భిక్షమడుతున్నటువంటి ఆ గుడ్డివాడు యేసు ప్రభువు మీద ఎంత విశ్వాసం ఉంచాడంటే, యేసు ప్రభు ఒక్కడే నన్ను స్వస్థపరిచేవాడు, యేసు ప్రభు ఒక్కడే నా గుడ్డితనం నుంచి తొలగించేవాడు, యేసు ప్రభు ఒక్కడే నా అంధకారం నుంచి నన్ను వెలుగులోకి తీసుకొచ్చేవాడని విశ్వసించాడండి. ఆ విశ్వాసము నీకున్నదంటే నీవు ఏ స్థితిలో ఉన్నా సరే, ఈరోజు నువ్వు అంధకారంలో ఉన్నావా? పాపమనే అంధకారంలో ఉన్నావా? చీకటనే అంధకారంలో ఉన్నావా? ఈరోజు నీవు దేవుని మీద విశ్వాసం ఉంచు. నీవు విశ్వాసం ఉంచిన ఎడలా నిన్ను చీకటిలో నుండి, నీ అంధకారంలో నుండి నిన్ను బయటికి తీసుకొస్తాడు. ఆయన వెలుగులోనికి తీసుకొస్తాడు. చీకటిలో నుండి వెలుగులోనికి నిన్ను తీసుకొచ్చేవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారే. అయితే ఆ గుడ్డివాడిని స్వస్థతపరిచాడు యేసు ప్రభు. స్వస్థపరిచిన తర్వాత ఆయన చెప్తున్నాడు, నీ విశ్వాసం నేను స్వస్థపరచను. ఆ గుడ్డివాడు యేసు ప్రభు నుంచి ముందుగానే విన్నాడు అనుకుంటాను. యేసు ప్రభు గురించి ముందుగానే తెలుసుకున్నాడు. యేసు ప్రభు గురించి ముందుగానే తెలుసుకుని ఆయన మీద విశ్వాసం ఉంచాడు. నా కొరకు ఒక రక్షకుడు వస్తాడు, నన్ను చీకట్లో నుంచి బయటకు తీసుకొచ్చేవాడు, నన్ను అంధకారంలో నుంచి వెలుగులోకి తీసుకొచ్చేవాడు, నా కోసం ఒకరోజు వస్తాడు అని చెప్పేసి ఆయన విశ్వాసంతోనే కాచుకొనే ఉన్నాడు. ఆయన అక్కడనే ఉన్నాడు, వేరెక్కడికి వెళ్ళలేదు. దేవుడు నా కోటను వస్తాడు, నేను అక్కడికి వెళ్ళలేనని, ఆయన దగ్గరికి నేను వెళ్ళలేనని, ఆయనే నా దగ్గరికి వస్తాడని విశ్వాసంతో కాచుకొని ఉన్నాడు. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనంలో ఈ విధంగా రాయబడింది, కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును కూర్చున్న మాట వలన కలుగును. ఈ సమయంలో మీరు మాట వింటున్నారా? ఏం మాట వింటున్నారు మీరు? క్రీస్తును కూర్చున్న మాట విన్నారంటే మీ జీవితంలో నిజముగా మీరు విడుదల పొందుతారండి. క్రీస్తును కూర్చున్న మాట విన్నారంటే మీ యొక్క పాప జీవితం నుంచి మీరు బయటకు పరిగెడతారండి. క్రీస్తును కూర్చున్నటువంటి మాటను విన్నారంటే మీరు పడుతున్నటువంటి వేదనల నుంచి బయటకు పరిగెత్తుతారండి. ఆ గుడ్డివాడు క్రీస్తును కూర్చున్న మాట విన్నాడు. ఈరోజు నేను చీకట్లో ఉన్నాను,
ఈరోజు నేను గుడ్డివాడుగా ఉన్నాను, ఈరోజు నేను అంధకారంలో ఉన్నాను. నన్ను విడిపించేవాడు, నన్ను నడిపించేవాడు, నన్ను స్వస్థపరిచేవాడు, నా గుడ్డితనం నుంచి నన్ను వెలుగులోకి తీసుకొచ్చేవాడు నా ప్రభువైన యేసయ్య మాత్రమే అని ఆయన విశ్వసించాడు. ఆయన క్రీస్తుని గూర్చిన మాట విన్నాడు కాబట్టి ఆయనకి విశ్వాసం వచ్చింది. ఆ విశ్వాసం ఏంటంటే అదే క్రీస్తుని గూర్చిన మాట. ఆ మాటను విన్నాడు, విశ్వసించాడు, ఆయన చూపు పొందుకున్నాడు. అందుకే యేసు ప్రభు చెప్తున్నాడు, నీ విశ్వాసం నేను స్వస్థపరచనని చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఒకసారి మీ హృదయం పరిశోధించుకోండి. మీ విశ్వాసం ఎలా ఉంది? మీ విశ్వాస భక్తి ఎలా ఉంది? మీ విశ్వాస జీవితం ఎలా ఉంది? దేవుణ్ణి నమ్ముకొని ఉన్నావా? ఆయన మీద ఆధారపడి ఉన్నావా? లేకపోతే విశ్వాసాన్ని విడిచి లోక పాపముల కొరకు ప్రయాసపడుతూ ఉన్నావా? ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. వినుట వలన విశ్వాసం కలుగును. క్రీస్తుని గూర్చిన మాట వినుట వలన నీకు విశ్వాసం కలుగును. ఆ విశ్వాసమనే ఆ భిక్షం అడుగుతున్నటువంటి ఆ గుడ్డివాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచాడు, ఆయన చూపు పొందుకున్నాడు. ఈ రాత్రి కూడా నీ చీకటి బ్రతుకులో నుంచి, నీ పాప బ్రతుకులో నుండి ఈరోజు నువ్వు విడుదల పొందాలనుకుంటే నా యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచు. ఆయన మాట వినండి. ప్రతిరోజు ఆయన మాటలు విని మీ హృదయంలోని ఆయన మాటలను బదిలిపరచుకోండి. ఆయన వాక్యం చదవండి, ఆయనతో మాట్లాడండి, ప్రార్థన చేయండి. మీ జీవితాలని ఆయన ఉన్నతమైన స్థితికి తీసుకుని వచ్చి పరలోక రాజ్యంలోనికి మిమ్మల్ని తీసుకువెళ్ళేదానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈ సమయంలో కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ ప్రేమగల తండ్రి యేసు ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. అయ్యా, వినుట వలన విశ్వాసం కలుగును. ఆ వినే మాట, క్రీస్తుని కలిగిన మాటను వింటేనే విశ్వాసం కలుగుతుందని అయ్యా నేను చదువుకున్నాం ప్రభువా. నీ గ్రంథంలో రాయబడి ఉందయ్యా. దాని ప్రకారం ప్రభువా మేము నీ మాటలు విని నీ మీద విశ్వాసం పొందుకునేదని సహాయం చేయండి నాయన. నా ప్రభు ఒక్కడే నన్ను స్వస్థపరిచేదానికి సమర్థుడని, నా ప్రభు ఒక్కడే నా జీవితాన్ని మార్చేదానికి సమర్థుడని, నా ప్రభు ఒక్కడే నా అంధకారం నుంచి వెలుగులను తీసుకొచ్చే దేవుడు ఆయన ఒక్కడేనని చెప్పేసి నీ మీద విశ్వాసం ఉంచి ప్రభు ఆ గుడ్డివాడు వలేనైనా చూపు పొంది ఎలాగైతే నిన్ను వెంబడించాడో ఆ విధంగా మా పాప జీవితం నుంచి మేము విడుదల పొంది నిన్ను వెంబడించదని మాకు అందరికీ సహాయం చేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.